సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు జరిగిన రాకి లేదా అంటే మన జాన్ సీనా ఫ్యాన్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు బాస్. ఎందుకంటే ఈరోజు జరిగిన రాలో మన జాన్ సీనా ఫైనలీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయాడు బాస్. ఎస్, ఇప్పుడు మన జాన్ సీనా అఫీషియలీ ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, నేను మీ అందరికి ముందే చెప్పినాను, ఈ మంత్లో 2 రా షో కోసం మన జాన్ సీనా అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో మేబీ ఆ రా షోలో కావచ్చు జాన్ సీనా వర్సెస్ డామినిక్ మ్యాచ్, లేదా సర్వైవర్ సిరీస్లో కావచ్చు అని చెప్పినాను. ఎందుకంటే ఈ డామినిక్ మన జాన్ సీనాకి ఆ ముసలోడు అంటే ఆ ముసలోనికి ఒకవేళ మ్యాచ్ కావాలంటే రావచ్చు నా జోలికి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు డామినిక్. అండ్ నేను వెనక అప్పుడే చెప్పేసినాను వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. బట్ కొంతమంది ఏమనుకున్నారంటే రెమిస్టేరియోతో డామినిక్ ఫ్యూడ్ స్టార్ట్ అయింది కదా, సో మేబీ జరగదేమని కొంతమంది అనుకున్నారు. బట్ చూసినారు కదా ఈరోజు ఏం జరిగిందో. ఫైనలీ బాస్, మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అండ్ అంతేకాదు మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రైన్స్ రిటర్న్ పైన ఒక సాలిడ్ న్యూస్, ఒక మంచి రూమర్ వచ్చేసింది. సో అందుకని బాస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని మీరు లాస్ట్లో కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ మనకి ద గేమ్ ట్రిపుల్ హెచ్ కనిపించిండు. ట్రిపుల్ హెచ్ టైం గురించి అంటే మంచి మంచి టైం గురించి అక్కడ మాట్లాడినారు. అండ్ ఇప్పుడు గ్రేటెస్ట్ ఓవరు ఇప్పుడు ఫ్యాన్స్ అయినా సరే, మీడియా వాళ్ళైనా సరే, మన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి ప్రకారం, ఫ్యాన్స్ ప్రకారం, మీడియా ప్రకారం, మన టాలెంట్స్, మన సూపర్ స్టార్స్ ప్రకారం అంటే వేరే వేరే ఒపీనియన్ ఉండొచ్చు. కానీ జాన్ సీనా ఈ డబ్ల్యూడబ్ల్యూ కోసం చాలా చేసిండు. 20 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాడు, చాలా చేసిండు, ఎప్పుడు నవ్వుకుంటా మొత్తం చేసిండు అని అక్కడ చాలా గొప్ప మాట్లాడి మన జాన్ సీనా అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన ట్రిపుల్ హెచ్. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జాన్ సీనాది. సో జాన్ సీనా హోమ్ టౌన్లో మన జాన్ సీనా ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన జాన్ సీనా రింగ్లో వచ్చి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తుంటారు. అంటే మీరు ఉన్నారనే, మీ వల్లనే నేను అన్నట్టు అక్కడ మన జాన్ సీనా మాట్లాడుతుంటారు. ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడుతారు. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డామినిక్ది. అండ్ మన డామినిక్ అక్కడ వచ్చి ట్రిపుల్ హెచ్కి ఏమని చెప్పిండు అంటే, నేను ట్రిపుల్ హెచ్ ఛాంపియన్ని, నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ని, గొప్పగా మాట్లాడేది ఉంటే నా గురించి మాట్లాడాలి, కానీ ఈ ముసలోళ్ళ గురించి ఎందుకు అంటే మళ్ళొకసారి ముసలోడు చెప్పేసిండు, అక్కడ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసిండు, ముసలోడు అని మన జాన్ సీనా చెప్పిండు బాస్. అండ్ ఇంకేముండే మన జాన్ సీనా అప్పుడు ఏమేమి చెప్పిండు అంటే వెల్కమ్, అంటే మన హోమ్ టౌన్ క్రౌడ్లో అక్కడ మన జాన్ సీనా వెల్కమ్ చేసిండు డామినిక్కి. సో అప్పుడే డామినిక్ ఏమని చెప్పిండు అంటే, చూడు నువ్వు నోరు మూసుకొని ఆ కార్నర్లో నిలబడి ఉండు, అర్థమైందా, లేదంటే జాన్ సీనా నేను నీకు ఇచ్చి పడేస్తానని డామినిక్ చెప్పిండు జాన్ సీనాకి. సో అప్పుడే జాన్ సీనా ఏమని చెప్పిండు అంటే, అవునా అంత ఉందా, చూడు మాటలు మాట్లాడినప్పుడు లేదా కొంచెం చూసి మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంది చూడు, నేను జాన్ సీనాని, అర్థమవుతుందా, ఎక్కువ మాట్లాడినావనుకో డామినిక్ నువ్వు ఈ రోజే నీ టైటిల్ ఓడిపోతావు. అండ్ నీ ఫాదర్ అంటే నా మనసులో రెస్పెక్ట్ ఉంది, అందుకని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మన జాన్ సీనా చెప్పినారు. సో అప్పుడు ఇక డామినిక్ ఏమని చెప్పిండంటే, చూడు జాన్ సీనా, ఇది నా పీక్ టైంవి కాదు, కానీ అయినా నీ ప్రైమ్ టైం కన్నా నేను చాలా బెటర్ని. అండ్ నీతో మ్యాచ్ అంటే పెద్ద మాట ఏం కాదు, నేను ఎప్పుడైనా సరే అంటే ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ ఏరాలో నేను ఇచ్చి పడేస్తానని అక్కడ మన డామినిక్ చెప్పిండు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన ట్రిపుల్ హెచ్ ఏం చేసిండు, అవునా సరే ఇప్పుడు నువ్వు ఎనీ టైం అన్నావు, సో ఈరోజు ఈ టైం బాగానే ఉంది, ఎనీ ప్లేస్ అన్నావు, ఈ ప్లేస్ బాగానే ఉంది, ఎనీ ఏరా అన్నావు, ఈ ఏరా బాగానే ఉంది. సో అందుకని నువ్వు ఇప్పుడు ఈరోజే నీ టైటిల్ డిఫెండ్ చేయాలి, అసలు ఇప్పుడే ఫైట్ చేయాలి జాన్ సీనాతో చెప్పిన రెఫరీకి పిలిచినారు. అండ్ ఇలా మధ్యలో అఫీషియలీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, జాన్ సీనా వర్సెస్ డామినిక్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ స్టార్టింగ్లో కొంచెం మన డామినిక్ డ్రామాలు చేసినారు, వెళ్ళిపోయినట్టు చేసినారు. అండ్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి అక్కడ మన జాన్ సీనా పైన అంటే బాగానే అటాక్ చేసిన. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్ మరీ అంత ఈజీబీ లేకుండే, మన జాన్ సీనా కోసం బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఈ మధ్యలో మన డామినిక్ రెస్లింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మన ఎడ్డీ గుerrero స్టైల్లో ఫైట్ చేయడం, అంటే ఆ చైర్ తీసుకురావడం, కావాలని ఆ చైర్ని అక్కడ కింద కొట్టి
అంటే అపోనెంట్కి ఇవ్వడం అవన్నీ చాలా చేసిండు, చాలా జరిగింది. రెఫరీ అంటే పడిపోయినప్పుడు అక్కడ మన జాన్సన్ సబ్మిషన్ లాక్ చేసిన టైప్ అవుట్ చేసిండు. చాలా తమాషాలు జరిగినాయి బాస్. మరి నేను చెప్పినా కదా, అంటే మరీ అంత సింపుల్ లేకుండే, మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు, మన జాన్ సీనా. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన జాన్ సీనా ఒక న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అండ్ జాన్ సీనా ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న కంప్లైంట్ ఉండే, అంటే మన జాన్ సీనా ఇంత పెద్ద సూపర్ స్టార్, ఇంత మంచి లెజెండ్ సూపర్ స్టార్, కానీ ఎప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాలేదని. అండ్ ఈ టైటిల్ గెలిస్తే, ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ కోరిక ఉండే మన జాన్ సీనా ఈ టైటిల్ గెలవాలని. అండ్ ఫైనల్ ఈరోజు మన జాన్ సీనా ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి ఫైనలీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయినారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ చాలామంది సూపర్ స్టార్స్ బాగానే వెల్కమ్ చేసినారు మన జాన్ సీనాకి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కదా. సో చాలా సూపర్ స్టార్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పినారు, రెమి స్టేరియో చెప్పినారు అక్కడ. అండ్ మన జాన్ సీనా ఏమన్నారు అంటే మంచోడే, అంటే కొడుకు అంటే డామినిక్ మంచి లెసన్ నేర్పించిందని చెప్పినారు అక్కడ. మన కోడి రోడ్స్ వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పినారు మన జాన్ సీనాకి. అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌది, అంటే మనకి మన జాన్ సీనా కోసమే ఒక లాస్ట్ అంటే ఫైనల్ అపోనెంట్ కోసం ఒక టోర్నమెంట్ చూడడానికి దొరికింది, ఫస్ట్ రౌండ్ చూడడానికి దొరికింది. అండ్ ఫస్ట్ రౌండ్లో రూసఫ్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ జరిగింది, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన రూసఫ్ గెలిచినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన సీఎం పంక్ది. అండ్ మన సీఎం పంక్ వచ్చి అక్కడ లోగన్ పాల్ గురించి మాట్లాడినారు, లోగన్ పాల్కి పిలిచినారు. సో లోగన్ పాల్ది ఎంట్రీ అయిపోయింది. లోగన్ పాల్ అక్కడ వచ్చి నేను మంచి అంటే మంచి బాక్సర్కి ఇచ్చి పడేసాను నువ్వెంత అన్నట్టు అక్కడ మాట్లాడినారు, న్యూ విజన్ గురించి మాట్లాడినారు. సో అప్పుడే అక్కడ మన పాల్ హేమన్ అందరూ వచ్చినారు. అండ్ బాస్ అంతేగా చూడండి, మీకు నా వాయిస్ని అర్థమైంది అనుకుంటా, హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే 2 రోజుల నుంచి వీడియో రాలేదు. ఈరోజు జర కొంచెం ఏంటంటే కష్టపడి వీడియో చేస్తున్నాను. సో అందుకనే సెగ్మెంట్స్ అంతా కవర్ చేయడం లేదు, కొంచెం అర్థం చేసుకోండి. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మన వీళ్ళు రింగ్లో వచ్చినారు, అంటే మన బ్రాన్ బ్రేకర్, లోగన్ పాల్, బ్రాన్సన్ రెడీలు అటాక్ చేద్దాం అనుకున్నారు సీఎం పంక్ పైన. సో అప్పుడు జే ఊసో వచ్చేసిండు, మన కోడి రోడ్స్ వచ్చిండు. అండ్ ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ కోడి రోడ్స్, సీఎం పంక్ అండ్ జే ఊసోదే ఉండే. అండ్ అంతేకాదు వార్ గేమ్స్ ఒక చిన్న టీజ్ అనేది మనకి ఈరోజు వచ్చింది అనమాట. ఎస్, అంటే బ్యాక్ స్టేజ్ వార్ గేమ్స్ కోసం రెడీ ఉండండి అని చెప్పినారు. సో చాలా క్లియర్లీ అర్థమైందంటే వార్ గేమ్స్ మ్యాచ్లో వీళ్ళైతే కన్ఫర్మ్ వీళ్ళు ముగ్గురు, అంటే బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ అండ్ లోగన్ పాల్, ఇక్కడ జే ఊసో, సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ యాడ్ అయిపోయాడు. అండ్ ఇంకా 2 మెంబర్స్ ఇంకా యాడ్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మన స్టెఫనీ వకేర్ వర్సెస్ రకెల్ రోడ్రిగస్, ఒక మంచి ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ అదంతా జరిగింది. ఇక్కడ మన నిక్కీ బేలాబీ ఉండే. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో స్టెఫనీ వకేరే గెలిచింది. బట్ ఏంటంటే స్టెఫనీ గెలిచిన తర్వాత రోక్సన్ ప్యారెస్ అటాక్ చేద్దాం అనుకుంది, బట్ నిక్కీ బేలా ఫస్ట్ కాపాడింది, రోక్సన్ ప్యారెస్ పైన అటాక్ బి చేసింది. కానీ దాని తర్వాత నిక్కీ బేలా ఒక్కటిసారి స్టెఫనీ వకేర్ పైన అటాక్ చేసింది. సో ఫైనలీ నిక్కీ బేలాది అసలు రూపం ఏందో నిక్కీ బేలా చూపించేసింది, నిక్కీ బేలా హీల్ టర్న్ చేసింది. అండ్ మన నిక్కీ బేలా మన స్టెఫనీ పైన అటాక్ చేసి చాలా క్లియర్లీ మన నిక్కీ బేలా ఇంటెన్షన్ చూపించింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం నేనే ఫైట్ చేస్తానంటే అక్కడ చాలా క్లియర్లీ టీజ్ ఇచ్చేసింది మన నిక్కీ బేలా. సో నెక్స్ట్ మనకి ద లాస్ట్ టైమ్ ఈజ్ నో టోర్నమెంట్ది ఇంకో మ్యాచ్, ఇంకో రౌండ్ చూడడానికి దొరికింది, మన సిన్స్కే నాకమూరా వర్సెస్ షేమస్. సో ఈ మ్యాచ్ ఒక బ్యాంగర్ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన షేమస్. ఇక మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మనకి రా మెయిన్ ఈవెంట్లో మన షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లేస్ వర్సెస్ ది కాబుకి వారియర్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ షాకింగ్ ఏంటంటే ఈరోజు వీళ్ళు టైటిల్ ఓడిపోయినారు, అంటే మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా అంటే వీళ్ళు టైటిల్ ఓడిపోయినారు. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో జాస్ అండ్ లాస్ట్ లెజెండ్ అంటే వీళ్ళు ఇంటరప్ట్ చేసినారు. దీని లాభం మొత్తం మన కాబుకి వారియర్స్ లేపినారు. అండ్ కాబుకి వారియర్స్ న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా అంటే వీళ్ళు ఓడిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఇక వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు, 4 కలిసి అటాక్ చేస్తుంటారు వీళ్ళ పైన. సో అప్పుడు ఎక్కడ మన ఈ స్కై వచ్చింది,
స్కై పైన పెట్టేసినప్పుడు అప్పుడు అక్కడ మన రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ రాగానే అంటే మొత్తం అప్పర్ హ్యాండ్ ఇలా సైడ్ వచ్చింది అండ్ మన రియా రిప్లీ వీళ్ళకి రింగ్ బయట పడేసి వార్ గేమ్స్ అని చెప్పేసింది. అంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ బి చాలా క్లియర్లీ అంటే ఇలా ఫ్యూడ్ బి చాలా క్లియర్ చూపించేసినారు. మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ పైన కొంచెం క్లారిటీలు మనకి ఇచ్చేసినారు ఈరోజు మన రాలో. అండ్ అంతేకాదు ఇక్కడనే రా అయిపోయింది. సో ఇప్పుడు మనము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రోమన్ రేన్స్ ఇప్పుడు మన నెక్స్ట్ కాబోయే ప్రీమియర్ ఈవెంట్ సర్వైవర్ సిరీస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో అలాంటిది ఈ పాటికి వచ్చేయాలి, ఎందుకు రాలేదు? సో రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారం నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడంట. ఎందుకంటే నెక్స్ట్ రా ఎంఎస్జీలో ఉంది, మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో. అండ్ అక్కడ అంటే కొంచెం స్పెషల్ మూమెంట్లు క్రియేట్ చేస్తారు. సో అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాలోనే మన రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారంట. ఎందుకంటే మీరు టైం ఫ్రేమ్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రాలో వచ్చిన తర్వాత ఇంకా మా అంటే 10-13 డేసే ఉంటాయి సర్వైవల్ సిరీస్ కోసం. సో అందుకని ఆ టైం ఫ్రేమ్ చూస్తే ఎస్ నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. అండ్ ఒకవేళ వీళ్ళు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వెళ్తే ఇప్పుడు కొడి రోడ్స్ రా అంటే స్మాక్ డౌన్ నుంచి రాలో వచ్చిండు కదా. సో ఒకవేళ స్మాక్ డౌన్లో వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తే కొడి రోడ్స్ పైన అక్కడ ఏమైనా సిచ్యువేషన్ క్రియేట్ అయితే వీళ్ళు మనకి సర్ప్రైజ్ చేయడానికి నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. లేదంటే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ వస్తాడు అని చాలా క్లియర్లీ మనకి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ ఇంకొక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ స్మాక్ డౌన్ నెక్స్ట్ రాలో ఒకవేళ రోమన్ రేన్స్ రాకపోతే ఇక సర్వైవర్ సిరీస్ కంటే ముందు కాకపోతే ఇంకో రా ఉంటుంది, ఆ రా షోలో వస్తాడు. లేదా డైరెక్ట్గా సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే ఎటు తిరిగి మా అంటే ఇంకా ఒక 17-18 డేస్ లోపే మీకు మన రోమన్ రేన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఎక్కువ ఛాన్సెస్ నెక్స్ట్ రావి ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ రా ఎంఎస్జీలో ఉంది కాబట్టి, ఎంఎస్జీ ఒక లెజెండ్ ఎరీనా కాబట్టి నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఓకే, సో ఈ వీడియో ఇక్కడ వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.